ఒక పాటలో ఒక మెసేజ్ని చెప్పడానికో, ఒక స్టోరీని చెప్పడానికో, లేకపోతే ఒక మనిషి ఆలోచన విధానాన్ని మార్చడానికో ఉపయోగపడుతుందని మీరు నమ్ముతారా? ఆ పాటగా గురించి నేను అది నమ్మకాలు అనేది నాకు ఇతిమిద్దంగా ఇవన్నీ ఏమి లేవండి. బట్ సినిమాలో సిచ్యువేషన్ ఇలాంటి వచ్చినప్పుడు అక్కడ ఒక పాట పెట్టాలి. ఈ పాటలో ఇప్పుడు అక్కడ పాట పెట్టాలనే ఉంటుంది చూసారండి. కృష్ణవంద చేతులు ఇక్కడ పాట పెట్టాలి. గమ్యంలో మామూలుగా జనరల్గా ఏంటి, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్స్ నాట్ అన్ ఐటమ్ సాంగ్, టువర్డ్స్ ద క్లైమాక్స్ ఇలాంటి పాట పెట్టడం చాలా సాహసంతో కూడిన వ్యవహారం. గమ్యం కథ రాసినప్పుడు వాళ్ళ నాన్నగారితో మాట్లాడిన తర్వాత, జానకిని వెతుకుతుంటే నాకు నేను దొరుకుతున్నాను నాన్న అన్న తర్వాత ఒక పాట పెట్టాను. వీళ్ళిద్దరు బైక్ మీద వెళ్తా ఉన్నారు, నౌ దేర్ ఈస్ ఎ సాంగ్. నేను ఫస్ట్ పెట్టలేదు అది. వీళ్ళిద్దరు కలిసిన తర్వాత మెనీ ప్లేసెస్ ఈ పాట అయిన తర్వాత వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అయిన తర్వాత ఆమె ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఒక జాలీ సాంగ్ పెట్టొచ్చు నేను షోలేలో ఒకటి మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ పెట్టుకునే ప్లేస్ ఉంది నాకు. బట్ ఐ వెయిటెడ్. అప్పుడు ఆయన పాట రాస్తే ఇంకో విధంగా ఉండేది. ఇతను ఈ క్యారెక్టర్ పరిపక్వత సాధించే వరకు వెయిట్ చేశాను. ఇతను కంప్లీట్గా గాలిసీను అభిరామ్ ఒక్కళ్ళే. ఇతన్ని కంప్లీట్గా ఇతను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. జానకి ఎలా అయితే అభిరామ్ ఉండాలనుకున్నదో అవుతుంది. అక్కడ దాకా నేను వెయిట్ చేశాను. వెయిట్ చేసి ఇప్పుడు ఒక పాట అనేసరికి ఆయన రాసే విధానం మొత్తం మారిపోతుంది. ఇప్పుడు అంతకుముందు అభిరామ్ గురించి, అంతకుముందు గాలిసీన్ అయితే ఒక మంచి అందమైన లల్లాయి పాట రాసుకోవచ్చు. మన ఇద్దరం ఫ్రెండ్స్ రాయే లెట్స్ ఎంజాయ్ కైండ్ అది. బట్ ఐ వెయిటెడ్ టిల్ ద ఎండ్. థర్డ్ యాక్ట్లో వస్తుంటది. ఇది పూర్తిగా మారినోడు, అది గమనించినోడు. ఓ నీ అమ్మ తండ్రి దగ్గర వీడు దొంగే అంటే నేను దొంగని ఇది తెలుసు, అయినా నాతో ప్రయాణం చేస్తున్నాడు అని గాలిసీన్ వైపు నుంచి ఇతను వాళ్ళ తండ్రికి చెప్పి, వాళ్ళ ఫాదర్ కూడా ఇంకేం చెప్పలేదు. ఓ యో మై సన్, నువ్వు ఏదో బిజినెస్కి అల్లాయిపడు, నువ్వు సంథింగ్, యు ఆర్ లైక్ బుద్ధా నౌ, యు ఆర్ లైక్ గ్రేట్. అది ఇచ్చినప్పుడు అంత బలమైన సన్నివేశం ఇచ్చి, బలమైన భావం చెప్పగలిగే స్పేస్ ఇచ్చి, ఎదిగిన క్యారెక్టర్స్ని పెట్టాను అక్కడ. సో ఆయనకి అలాంటి ఛాన్స్ వచ్చింది రాయటానికి. అది రాసినప్పుడు కొన్నిసార్లు ఏంటి, పెద్ద కొడుకు చిన్న కొడుకు అవుతారు చూస్తారు, అలా అయిపోద్ది అంతే. అందరు చూసేసరికి వీళ్ళు ముందు నుంచి అట్లా వెళ్ళి కూర్చుంటుంది. అట్ ద సేమ్ టైం సినిమా నుంచి వచ్చేటప్పుడు అది భయంకరం కూర్చొని ఉంటుంది. కథ అంతా విన్నాము. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ కంచె. ఫస్ట్ ఈశ్వర్కి ఇతనికి వీళ్ళు ట్రావెల్ అవుతా ఉన్నారు, కొంచెం సెట్ అయ్యారు, ఏదో పాట ఉంది, ఏదో సెటప్. కానీ ఇతను వెళ్ళిన తర్వాత వాడు అరే నేను తప్పు చేశాను. ఆడియన్స్కి అప్పుడు దాకా తెలియదు సీత అనే అమ్మాయి చచ్చిపోయిందని తెలియదు. సీత చనిపోయింది ఊర్లో, ఇంత జరిగింది. వీలైతే వీడు ఈశ్వర్ని ఇంకా అసలు తన్నేయాలి, వీడిని చంపేయాలి. బట్ నో, హీ సేవ్డ్ హిమ్ అంటూ ద థింగ్. అండ్ వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ సంథింగ్. ఇట్స్ సాక్రిఫైసల్ మోడ్లోకి వెళ్ళబోతుంది. అంత బలమైన భావం సినిమాలోకి వచ్చేసింది. అక్కడ పాట పెట్టాం. సో అక్కడ ఆయన రాయాలి. అదే ఇది ఇంత ముందు రాయలేరు ఆయన. ఏది విద్వేషం అంటే రాయలేరంటే ఆ స్కోప్ రాదు అక్కడ. విద్వేషం పాలించేది అక్కడ ఉంది. ఆశల స్తన్యం గురించి మాట్లాడరు. జెండాలు తల వంచే తలపే అవుదాం అనవచ్చు. అది ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈశ్వర్తో మాట్లాడుతున్నాడు. తాను మాట్లాడుకుంటున్నాడు. ఊర్లో జరిగిన దాని నుంచి మాట్లాడుతున్నాడు. ఎప్పుడో రాసిన కులాల గురించి మాట్లాడుతున్నారు. పంచలో కంచెల గురించి మాట్లాడుతున్నారు. ఆయన కలం అక్కడ అంత ఎవాల్వ్ అయ్యి ఉంటుంది. ఇటు రాశారు ఆయన. ఊరేరైంది రాశారు, బగబగ కూడా రాశారు. ఊర్లో జరిగే బగబగానే ఇది దేనికోసం ప్రశ్నలు రాశారు. ఇక్కడికి వచ్చేసరికి అన్నమాట. సో అది రాగానే గురుగారికి కూడా తెలిసింది. ఆయన నవ్వుతా అంటారన్నమాట. ఇది ఆడియో ఫంక్షన్లో కంప్లైంట్, అరే అబ్బాయి ఇంకా మంచి సినిమాలు ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్, ఆయన ప్రతి సినిమా ప్రమోట్ చేయాలంటే విస్తారంగా చేస్తారు కదా బేసికల్గా. సో అందుకని బట్ అక్కడ ఆ స్థాయికి వచ్చే పాటలు చాలామంది భయపడతారు. మేబీ చాలామంది అక్కడ అలాంటి సన్నివేశాలు ఇవ్వలేదు. ఇలాంటి సన్నివేశాలు ఇచ్చే అవకాశం నాకు దొరికింది. ఆయన అందుకని ఆ పాటలు అక్కడ రాయటానికి జరిగిందమ్మా.